ఈ రోజు అయితే నేను ధర్మాన టీవీఎస్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నానమాట. ఇది మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో రైతు బజార్ రూట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి పిఎస్ఎన్ఎం స్కూల్ కి వెళ్లే దారిలో ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర అనమాట. చాలా బ్రాడ్ గా చాలా స్పేషియస్ గా పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. ఇంకా డిఫరెంట్ వెహికల్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేసి ఉంచారనమాట. స్కూటీ తీసుకుందామనే ప్లాన్ ఉంది, కాకపోతే ఏంటంటే యాక్టివ్ అని చెప్పి మా హస్బెండ్, నేను జూపిటర్ అని నేను. ఎందుకంటే మన ఉమెన్స్కి నాకైతే ఇది బెస్ట్ అనిపిస్తుంది. అక్కడ మనకి డిక్కీ చాలా స్పేషియస్గా ఉంటుంది. మనం ఎక్కడ బజార్కి వెళ్ళినా, పిల్లలకి తీసుకురావడానికి, స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళినా, ఊరు వెళ్ళినా, వేరే ఊర్లు వెళ్ళినా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ముందుకు కూడా చాలా స్పేస్గా ఉంటుంది. మనకి ఫ్రంట్కి దీనికి పెట్రోల్ ట్యాంక్ అది ఇచ్చాడనమాట. చాలా బాగుంది. నాకు ఎక్కువ స్పేస్ కావాలని చెప్పి తీసుకున్నాను. దీనికి మైలేజ్ కూడా బాగానే ఉంది వాళ్ళు చెప్పిన ప్రకారం. అందుకని చెప్పేసి మేము దీనికి షిఫ్ట్ అయ్యాము. ఇంకా మా హస్బెండ్ తప్పలేదు. సో ఇంకా తను కూడా నా మాట కొట్టగా ఇంకా జూపిటర్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలా వేరియంట్స్ స్కూటీస్ ఉన్నాయి. ఇంక మేము తీసుకున్న దాంట్లో కూడా డిస్ప్లే అనమాట, డిస్క్ మోడల్. అది బ్రేక్స్ అనేది డిస్క్ మోడల్ ఇచ్చారు. ఇంకా డిస్ప్లే వస్తుంది పైన మనకి, అదే పెట్రోల్ అవి ఎంత ఏంటి అవన్నీ చూపిస్తుంది కదా. ఇంకా దానికి ఛార్జర్ కూడా ఉంటుంది అనమాట, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవన్నీ కూడా ఉన్నాయి. బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది. చూసారా ఎంత స్పేషియస్గా ఉందో. దీంతో పాటు మాకైతే హెల్మెట్ ఇచ్చున్నాడు. హెల్మెట్ ఇంక ఇన్సూరెన్స్ కూడా ఇచ్చాడు. ఇంకా బోర్డు కూడా ఇచ్చాడు అనమాట, నెంబర్ ప్లేటు. ఇంకా మనకి 5 years అనమాట ఇన్సూరెన్స్. 1 year ఫుల్గా ఇచ్చాడు. ఇంకా మిగతా 4 years అదర్ పర్సన్స్కి, అవతల వాళ్ళ వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది ఇచ్చున్నాడు అనమాట. చాలా బాగుంది ఫ్యూచర్స్ కూడాను. ఇంకా ఆ రోజు మేము ఉమెన్స్ డే కూడా వెళ్ళాం కదా, సో మాకు డిస్కౌంట్లో కూడా కొంచెం తగ్గించారనమాట అమౌంట్. ఇంకా ఈ స్కూటీకి ఇంకా వెనక్కి ఇచ్చాడు ఈ పెట్రోల్ ట్యాంక్ అనేది. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్లో ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రానిక్ స్కూటీస్ కూడా ఉన్నాయి. అది కొంచెం కాస్ట్ వర్తీనని. దానికి ఫ్యూచర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ లో జూపిటర్ మంచి వెహికల్స్ అయితే దించారు. చూస్తున్నారుగా, ఇది ఎలక్ట్రానిక్ స్కూటీ అనమాట. ఇది ఒక కలరు. ఇంకా బ్యాక్ సైడ్ 2 colours ఉన్నాయి. వైట్ అండ్ స్కై బ్లూ టైప్లో వస్తుంది. అవి కూడా చాలా బాగున్నాయి. ఆ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఆ బ్లూ కలర్లో. సో ఇక స్టాఫ్ కూడా చాలా ప్లీజింగ్గా ఉన్నారు. చాలా డీసెంట్గా, నీట్గా కస్టమర్స్ని హ్యాండిల్ చేసే విధానం అయితే బాగానే ఉంది. ఇంకా మనకి స్కూటీ తీసుకునేటప్పుడు కొంత అమౌంట్ పే చేసి మిగతాది మన ఫైనాన్స్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. ఫైనాన్స్ తీసుకుంటే మనకు కొంచెం ఎక్కువ అమౌంట్ కట్టుకోవాలి. ఇది 1 year అలా ఉంటుందన్నమాట ఈఎంఐస్. తర్వాత మనకి ఎక్స్ట్రా పడుతుంది. సో అది కొంచెం అండర్లైన్ చేసుకోవాలి. ఇంకా మనకి సర్వీసింగ్ కూడాను ఇక్కడైనా బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ మేము స్కూటీగా దానికి కూడాను సర్వీసింగ్ ఒక ఫ్రీ ఇచ్చారనమాట. వాళ్ళు ఫోన్ చేస్తారు, ఆ టైంకి వెళ్ళినట్టు ఉంటే మనకి బెటర్గా ఉంటుంది. సో ఇదండి, ఇలా ఉంది స్కూటీ సంగతి. మా స్కూటీ ఎంత అయిందో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, కాస్ట్ అని చెప్పి. ఖచ్చితంగా కాస్ట్ ఎంత అయింది పెడతాను. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఉమెన్స్ డే కదా, కొంచెం సెలబ్రేషన్ అయితే చేశారు నాతో ఓపెనింగ్ చేయించడానికి అనమాట. కొంచెం ఎగ్జైటింగ్గా బాగా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా అది అయిపోయిన తర్వాత బ్లాస్ట్ చేస్తారు కదా, ఆ కిందవన్నీ మా వివికడ ఏరుకొని తీసి చల్లి మళ్ళీ వేసి మళ్ళీ చల్లి మొత్తానికి రచరచ చేసింది. సో ఈ విధంగా అయితే గడిచింది. మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోస్తో ముందుంటాను. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్. సీ యూ లేటర్.